మీకోసం వెయిటింగ్. హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు శ్రావణ బెళగుళ అనే ఊర్లో ఉండే గొమ్టేశ్వర అనే గుడికి వెళ్తున్నాం. ఆడ గుట్ట పైన తెలుస్తుంది కదా, అదే ఆ గుడి. అండ్ జనాలు కూడా నడుచుకొని వెళ్ళేది మీరు చూడొచ్చు. ఇది చాలా ఫేమస్ జైనిజం గుడి, అందుకే ఊరు లోపల ఎంటర్ అయింది ఏరియా పేరు కూడా చంద్రగుప్త మౌర్య సర్కిల్ అని పేరు పెట్టారు. ఊరు లోపల ఎంటర్ అయిందే మనకి పెద్ద చెరువు దొరుకుతది. దాని పేరు బెళగుళ కళ్యాణి చెరువు. కన్నడలో బెల అంటే తెలుపు, కోలా అంటే చెరువు, అంటే తెల్ల చెరువు, వైట్ పాండ్ అంటారు. జైనిజం సన్యాసులకి ఇది పవిత్రమైన చెరువు. అండ్ ఇది వింధ్యగిరి తర్వాత చంద్రగిరి అని 2 గుట్టల మధ్యంలో ఉంది. నేను ఇప్పుడు చూపించే ఈ జైనిజం గుడి వింధ్యగిరి గుట్టలో ఉంది. ఇది మీరు అనుకున్నట్టు ఒక నార్మల్ గుడినే కాదండి, ఇది చాలా విచిత్రమైన గుడి. ఈడుండే గొమ్టేశ్వర దేవుడిని కూడా బాహుబలి అంటారు, అందుకే ఈ ఏరియా పేరు బాహుబలి సర్కిల్ అని పెట్టిండారు. ఈ గుడి పక్కలోనే దిగంబర్ జైన్ మఠాలున్నాయి. దిగంబర్ జైన్స్ అంటే వాళ్ళు నగ్నంగా ఉంటారు, ఎందుకంటే ఈడుండే దేవుడు కూడా దిగంబర్ జైనిజం ఫాలో చేశారు. హలో ఎవ్రీవన్, నేను ఈరోజు శ్రావణ బెళగుళలో ఉన్నాను. ఇది బెంగళూరు నుంచి 144 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఈడ గొమ్టేశ్వర స్వామి గుడి ఉంది. ఆడకు వెళ్ళాలంటే మనం 600 స్టెప్స్ ఇప్పుడు ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఒక పెద్ద సర్ప్రైజ్ మీకోసం వెయిటింగ్. ప్లీజ్ స్టే ట్యూన్. మీకు త్వరలోనే వెళ్ళి నేను మీకు అది చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. మనము స్టెప్స్ ఎక్కే ముందర కంప్లీట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మనము స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, కెమెరాస్, డ్రోన్స్ ఏమి తీసుకువెళ్ళకూడదు. ఒట్టి వాటర్ బాటిల్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అలౌ చేస్తారు. స్టార్టింగ్ లో చాలా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, బట్ వెళ్తూ వెళ్తూ కొన్ని చోట్లలో మోకాళ్ళెత్తు మెట్లు కూడా ఉన్నాయి. ఇదే ఆ బెళగుళ చెరువు. ఆ చెరువు కాపకుండేదే చంద్రగిరి గుట్ట. నేను 600 మెట్లు అంటే 600 స్టెప్స్ కంప్లీట్ చేసినట్టు నాకు అనిపించట్లేదు, బట్ గోపురం తెలుస్తా ఉంది. గోపురం చూసి అయిపోయింది అనుకున్నా, బట్ ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవుడు గొమ్టేశ్వర కాదు, వీళ్ళు గొమ్టేశ్వర స్వామి వాళ్ళ తండ్రి. వీళ్ళ పేరు శ్రీ ఆదినాథ తీర్థంకర. సో ఇప్పుడు మీరు లోపల చూసింది దేవుడు పేరు శ్రీ ఆదినాథ తీర్థంకర. వాళ్ళు వచ్చి గొమ్టేశ్వర స్వామి వాళ్ళ తండ్రి. సో గొమ్టేశ్వర స్వామికి ఇంకొక పేరు కూడా ఉంది, బాహుబలి అని. ఆ పేరు ఎందుకు వచ్చిందని ఇంకొంచేపులో మీకే తెలుస్తుంది. రండి. ఈడుకొచ్చినాకనే తెలిసింది, నేను జస్ట్ అర్ధం దారే ఎక్కానని. ఇంకా దూరం వెళ్ళాలి. మనం బాహుబలిని చూడాలంటే బాహుబలి లాగా శక్తి ఉంటేనే పైన పోయి చూసేకయ్యేది. వెళ్తా ఉన్నా. ఇది ఒక గుడి ఎంట్రన్స్ లాగానే ఉంది. సో నేను రీచ్ అయ్యాను అనుకుంటా. చూసారు కదా, ఇంకొక గుడి వచ్చింది ఆన్ ద వే. లోపల ఎంటర్ అయ్యేప్పుడు ఇంకేం వచ్చేసాము అనుకున్నా, బట్ మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాలి. మళ్ళీ స్టెప్స్ వచ్చింది. వెళ్ళేటప్పుడు ఆన్ ద వే ఫుల్ రాళ్ళు గుట్టలే, ఒక పుల్ల చెట్టు కూడా కనిపించదు. ఫైనల్లీ వచ్చేసాను. ఇదిగో చూడండి, వీళ్ళే ఆ మహాన్ శ్రీ గొమ్టేశ్వర స్వామి, నిజమైన బాహుబలి.
నగ్నంగా ఉండారంటే వీళ్ళు దిగంబర సంప్రదాయం ఫాలో చేస్తారు. దిగంబర ఫాలోవర్స్ అందరూ నగ్నంగా ఉంటారు. శ్వేతాంబర ఫాలోవర్స్ అంతా తెల్ల బట్టలు వేసుకొనుంటారు. ఆయన్నెందుకు బాహుబలి అంటారు అని ఇప్పుడు తెలిసిందా మీకు? ఎంత పెద్ద సెల చూడండి. ఈ సెలనొచ్చి 1000 ఏండ్లు ముందర కట్టిండారు. అంటే తాజ్‌మహల్ అంతా వచ్చేకి ముందరే కట్టారు వీళ్ళు దీన్ని. ఎంత అందంగా చెక్కిండారు చూడండి ఈ సెలని. ఈ బాహుబలి ఒక రాజు. తర్వాత వాళ్ళు వస్త్రాలు, రాజ్యం, సంపాద, అహంకారం, ఆస్తి, పవర్, ఈవెన్ బట్టలు కూడా వదిలేసి మోక్షం కోసం ఇలాగే నిలబడి ధ్యానం చేశారు. ఆయన చాలా ఏండ్లు ధ్యానం చేసిన వల్ల ఆయన కాళ్ళు, చేతులు చుట్టూ మొక్కలు పెరిగాయి. అది ఈ విగ్రహంలో కూడా మీరు చూడొచ్చు. సెల ఇంత చాలా పెద్దదిగా ఉండేదాని వల్లనే బాహుబలి అని పేరు వచ్చింది. అండ్ ఎందుకు వాళ్ళు నగ్నంగా ఉండారు అని కూడా మీకు ఇప్పుడే చెప్పాను. సో ఇదే అండి, చాలా విశేషమైన గుడి ఈడ. మీరు ఎప్పుడైనా టూరిస్ట్గా కర్ణాటకకు వస్తే శ్రావణ బెళగుళ ఈ ఊరు పేరు. ఈడికి మిస్ చేయకండి, రండి, చూడండి. చాలా అందమైన గుడి అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్స్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో అయినంత ఎర్లీ మార్నింగ్సే రండి, బికాజ్ ఎక్కి దిగడానికి చాలా టైం పడుతుంది అండ్ ఎండ ఎక్కువ అవుతే నడిచేకి చాలా కష్టం అవుతుంది. సో అయినంత ఎర్లీ మార్నింగ్స్ రండి, లేదంటే లేట్ ఈవినింగ్స్. బట్ 5 o'clockకే క్లోజ్ అయ్యేదాని వల్ల బెటర్ మార్నింగ్స్ వచ్చి ఫినిష్ చేసుకొని ఒక 10-11 గంటలకంతా దిగేసేట్లా చూసుకోండి. బట్ మిస్ చేయకండి, చాలా బాగుంది గుడి. ఇక్కడ స్నాక్స్ ఏమీ అలౌడ్ లేదు, ఒట్టి నీళ్ళు తెచ్చుకోవాలి. అండ్ కెమెరాస్ అలౌడ్, బట్ డ్రోన్ అలౌడ్ లేదు. నేను డ్రోన్ తెచ్చినా బట్ అలౌడ్ లేదు అని చెప్పేశారు. ఈ అందమైన చెల 57 feet హైట్ ఉంది అండ్ సింగిల్ గ్రానైట్ స్టోన్, ఒకే స్టోన్లో చేసిండారు. అండ్ తర్వాత అది నిల్చుకొని ఉండేది వచ్చి ఏమి సపోర్ట్ లేకుండా నిల్చుకొని ఉంది. వెనకాల ఏమీ సపోర్ట్ లేదు, జస్ట్ అట్లా నిల్చుకొని ఉంది. మనిషి నిల్చుకున్నట్లే ఆ సెల కూడా నిల్చుకొని ఉంది. సో ఇది 1000 years బ్యాకే ఈ సెలను తెచ్చి పెట్టారంట. అంటే తాజ్‌మహల్ కట్టేకి ముందర, మొఘల్స్ అంతా వచ్చేకి ముందర ఎట్లా తెచ్చి పెట్టిండొచ్చు, కాంట్ ఇమాజిన్ అది ఎట్లా చేసిండొచ్చు. ఇప్పుడే మన వల్ల నడుచుకొని రాని కాలేదు, అప్పుడు ఎట్లా తెచ్చింటారు వీళ్ళు ఇంత పెద్ద సెలని, ఏమీ అర్థం కాలేదు. అంటే ఒక స్టోన్ని పీసెస్గాను తెచ్చి పెట్టలేదు, ఒకే సింగిల్ స్టోన్లో ఇది కట్టిండారంట. సో ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ ఇది. రావచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు అండ్ టూరిస్ట్ ప్లేస్ కూడా వచ్చి అందమైన స్టాచ్యూని కూడా చూడొచ్చు అండ్ మళ్ళీ దిగి వెళ్ళిపోవచ్చు. ఈ మెట్లు కాస్త స్టీప్గా ఉంది, దిగేప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఈ టూరిస్ట్ ప్లేస్కి ఫారినర్స్, తర్వాత స్కూల్ పిల్లలు అని చాలా మంది వస్తూ ఉన్నారు. ఇలా గ్రూప్లో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, మన మనసులో కూడా ఉండిపోతుంది కదా. సో సక్సెస్ఫుల్గా దిగేసాము. సో మీలో కొందరికి ఇలాంటి ఒక గుడి, ఇలాంటి ఒక దేవుడు కర్ణాటకలో ఉంది అని తెలీదు. సో మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గాను ఇంట్రెస్టింగ్గాను ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రమ్ స్వాతి కిరణ్.